ప్లేటో పెద్ద పొలిటికల్ థింకర్. ఆయన విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ పిల్లలకి పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాల వయసు వరకు కూడా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి మనం అనేక అంశాల్లో వాళ్ళకి ఫౌండేషన్ వేయాలని చెప్పి ప్లేటో కూడా చెప్పారనమాట. మనం గనక గమనిస్తే ఫినిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఫిన్లాండ్ లోని ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా చిన్నపిల్లల్ని క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి ఎక్కువసేపు బోధించరు. వాళ్ళకి ఫీల్డ్ యాక్టివిటీస్ కావచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, లేదా యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్ కావచ్చు, అలానే నేర్పిస్తారనమాట. చిన్నపిల్లలు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయిలో మనం చూస్తే కనుక ఫిన్లాండ్ లోని ఎడ్యుకేషన్ మోడల్ ప్రపంచానికి ఒక ఆదర్శం అని చెప్పొచ్చు. రీసెంట్ గా అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ కూడా చిన్న పిల్లలకి హోంవర్క్ ఎత్తేసింది. ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ స్కూల్ పని ఏంటి, వాళ్ళు సమాజంలో సభ్యత సంస్కారం నేర్చుకోవాలి, ఫ్యామిలీస్ గురించి నేర్చుకోవాలని చెప్పి కూడా చెప్పిందనమాట. అంతేకాదు జాపనీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా చీ టోకు టాయ్ అనే విద్యా విధానాన్ని ఫాలో అవుతారనమాట. చీ టోకు టాయ్ అంటే చీ అంటే నాలెడ్జ్ నేర్పించడం, టోకు అంటే వర్చ్యూస్ వాల్యూస్ నేర్పించడం అనమాట. సెల్ఫ్ డిసిప్లైన్ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, సమాజంలో అందరితో కలిసిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా టోకు. తర్వాత చివరిది తాయ్. తాయ్ అంటే బాడీ, ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ అనమాట. సో జాపనీస్ విద్యా విధానం అనేది చీ టోకు టాయ్ విద్యా విధానం అనమాట. ఇలాంటి విద్యా విధానాలే మన దేశంలో కూడా రావాలి. ముఖ్యంగా చదువు మాత్రమే కాదు, క్యారెక్టర్ బిల్డింగ్ వైపు మన విద్యా విధానం వెళ్ళాలి. ఈ క్యారెక్టర్ బిల్డింగ్ అంటే వ్యక్తిత్వం అనేది చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించాలి.